భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అది కోట్లాది మంది క్రికెట్ అభిమానులకి ఒక ఎమోషన్. ఈ రెండు దేశాలు కలిసి మ్యాచ్ ఆడుతుంటే గ్రౌండ్ లో ఒక యుద్ధం జరుగుతున్నట్టే ఉంటుంది. ఈ రెండు టీమ్స్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మరియు కోపతాపాలు తారాస్థాయికి చేరుతాయి. కొన్నిసార్లు ఈ గొడవలు ఎంత తీవ్రంగా మారుతాయంటే దశాబ్దాలు గడిచినా అభిమానుల గుండెల్లో అవి అలాగే నిలిచిపోతాయి. అయితే ఈరోజు మనం క్రికెట్ చరిత్రలోని అత్యంత ఆవేశపూరితమైన టాప్ 10 ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం భారత్ క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడుకోవాలి. ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోని తన సూపర్ బ్యాటింగ్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ధోని సాధారణంగా చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. కానీ 2006లో పాకిస్తాన్తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్లో మనం ధోనిలోని మరో కోణాన్ని చూసాం. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ స్పిన్నర్ డానిష్ కనేరియా తన స్పిన్ మాయాజాలంతో ధోనిని ఇబ్బంది పెట్టాలని చూశాడు. అతని బౌలింగ్లో ఒక బాల్ని ధోని ముందుకు వచ్చి కొట్టబోగా చివరి నిమిషంలో దానిని డిఫెండ్ చేశాడు. దీనికి కనేరియాకి ఎక్కడో కాలి బంతిని చాలా వేగంగా వికెట్ కీపర్ వైపు విసిరాడు. అది దాదాపు ధోనికి తగిలేంత పనైంది. దాంతో కనేరియా గొడవకి సిద్ధంగా ఉన్నాడని అర్థమైన ధోని తన బ్యాట్తోనే సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా తర్వాత బాల్కి ధోని క్రీజ్ దాటి వచ్చి బంతిని బౌండరీ అవతలకి సిక్సర్గా పంపాడు. ఆ తర్వాత ధోని ఆడిన షాట్లు చూసి కనేరియా ముఖం మాడిపోయింది. అందుకే అంటారు ధోని లాంటి కూల్ కెప్టెన్తో పట్టుదల ప్రదర్శించడం కనేరియా చేసిన పెద్ద తప్పు అని. కేవలం సీనియర్లే కాదు, నేటి తరం యువ ఆటగాళ్లు కూడా పాకిస్తాన్ కవ్వింపులకి ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మధ్య జరిగిన ఆసియా కప్లో అభిషేక్ శర్మ బ్యాటింగ్ తీరు చూస్తే ఎవరికైనా విషయం అర్థమవుతోంది. 171 రన్స్ లక్ష్యంతో భారత్ తరఫున అభిషేక్ శర్మ ఓపెనర్గా వచ్చాడు. అతను షాహీన్ అఫ్రిది చేసిన మొదటి బంతినే సిక్సర్గా మలిచి తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. దీనిని తట్టుకోలేకపోయిన షాహీన్ అభిషేక్ శర్మని పదే పదే తిట్టడం మొదలుపెట్టాడు. కానీ అభిషేక్ ఏమాత్రం బెదరకుండా పాకిస్తాన్ బౌలర్లని చితకబాదడం కొనసాగించాడు. ఇక అదే మ్యాచ్లో హారిస్ రావ్తో కూడా అభిషేక్ శర్మ మరియు శుభమన్ గిల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మన కుర్రాళ్ళు కేవలం నోటితోనే కాదు బ్యాట్తో కూడా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించి పాకిస్తాన్కి కోలుకోలేని దెబ్బతీశారు. ఈ విజయం పాకిస్తాన్ ఆటగాళ్లకి చాలా కాలం గుర్తుండిపోతోంది. ఇక మనం ఎప్పటికీ మర్చిపోలేని భారత్ పాక్ క్రికెట్ చరిత్రలో అత్యంత ఐకానిక్ మూమెంట్ ఏదైనా ఉందంటే అది 1996 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్లో వెంకటేష్ ప్రసాద్ మరియు ఆమిర్ సోహైల్ మధ్య జరిగిన గొడవ. ఆ మ్యాచ్లో భారత్ పాకిస్తాన్కి 289 పరుగుల లక్ష్యాన్నిచ్చింది. లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఓపెనర్ అమీర్ సోహైల్ చాలా దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇక ఆ తర్వాత వెంకటేష్ ప్రసాద్ వేసిన ఒక బాల్ని కవర్స్ వైపు బౌండరీ కొట్టిన సోహైల్ చాలా గర్వంగా ప్రసాద్ వైపు బ్యాట్ చూపించి మళ్ళీ అక్కడే కొడతాను చూడు అన్నట్టుగా సైగ చేశాడు. దాంతో ప్రసాద్ ఏమీ అనకుండా ప్రశాంతంగా వెనక్కెళ్ళి ఆ నెక్స్ట్ బాల్ని బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెలివరీ చేశాడు. సోహైల్ దానిని కూడా గట్టిగా కొట్టబోయి బంతిని మిస్ అయ్యాడు. బంతి నేరుగా వెళ్లి స్టంప్స్ని ఎగరగొట్టింది. అప్పుడు వెంకటేష్ ప్రసాద్ చూపించిన అగ్రెషన్ మరియు సోహైల్ని పెవిలియన్ వెళ్లమని చేసిన సైగ ఇప్పటికీ ప్రతి ఇండియన్ ఫ్యాన్స్ మనసులో మెదులుతూనే ఉంటుంది. కానీ 2023 ఆసియా కప్లో హారిస్ రౌఫ్ చేసిన పనిని మాత్రం క్రికెట్ ప్రపంచం తీవ్రంగా విమర్శించింది. ఆ మ్యాచ్లో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 82 రన్స్తో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇషాన్ కొట్టిన కొన్ని షాట్లకి పాకిస్తాన్ బౌలర్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. హారిస్ రవూఫ్ వేసిన ఒక షార్ట్ పిచ్ బంతికి ఇషాన్ క్యాచ్ అవుట్ అయ్యాడు. వికెట్ తీసిన సంతోషంలో ఉండాల్సిన రౌఫ్ ఇషాన్ ముఖం వైపు చూస్తూ చాలా అసభ్యకరంగా మరియు అగౌరవంగా మైదానం బయటకు వెళ్ళిపోమని సైగ చేశాడు. ఇషాన్ కిషన్ ఆ మ్యాచ్లో ఎక్కడ పాక్ ఆటగాళ్ళని కవ్వించకపోయినా రౌఫ్ అలా ప్రవర్తించడం చాలా మందికి నచ్చలేదు. యువ ఆటగాళ్ల పట్ల కనీస గౌరవం లేని ఇటువంటి ప్రవర్తన వల్లే రౌఫ్ విమర్శల పాలయ్యాడు. ఇక క్రికెట్ గ్రౌండ్లో గొడవల గురించి మాట్లాడుకుంటే గౌతమ్ గంభీర్ పేరు లేకుండా అది పూర్తి కాదు. భారత్ పాక్ మధ్య జరిగిన ఒక్క మ్యాచ్లో గంభీర్ మరియు పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ మధ్య పెద్ద గొడవే జరిగింది. సయ్యద్ అజ్మల్ వేసిన బాల్ గంభీర్ బ్యాట్కి తగలకపోయినా అక్మల్ చాలా గట్టిగా అపీల్ చేశాడు. ఇలాంటి పనులు అక్మల్ అంతకుముందు కూడా చేసి ఉన్నాడు. దీంతో విసిగిపోయిన గంభీర్ అక్మల్ని నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటలు పెరిగి
దిగి ఒకరినొకరు ఎదురెదురుగా నిలబడ్డారు. నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న MS ధోని వచ్చి గంభీర్ని పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఎంపైర్లు కూడా జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గంభీర్ చూపించిన అగ్రెషన్ భారత అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఇక గొడవల గురించి పక్కన పెడితే కొన్నిసార్లు గ్రౌండ్లో నవ్వు పుట్టించే సంఘటనలు కూడా జరుగుతాయి. 1992 వరల్డ్ కప్లో జావేద్ మియాందాద్ మరియు కిరణ్ మోరే మధ్య జరిగిన సీన్ అలాంటిదే. కిరణ్ మోరే వికెట్ల వెనుక నుండి పదే గట్టిగా అప్పీల్ చేస్తూ మియాంద్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఒకానొక దశలో విసిగిపోయిన మియాంద్ కిరణ్ మోరే వైపు చూస్తూ కప్పలాగా గాల్లోకి ఎత్తడం మొదలుపెట్టాడు. ఆ దృశ్యం చూసి స్టేడియంలో ఉన్న వారందరూ అంపైర్లతో సహా నవ్వు ఆపుకోలేపారు. క్రికెట్ చరిత్రలో ఇది ఒక మరపురాని ఫన్నీ మూమెంట్గా మిగిలిపోయింది. కానీ 1997లో ఇంజమామ్ ఉల్ హక్ చేసిన పని మాత్రం అందరినీ షాక్కి గురి చేసింది. ఇంజమామ్ సాధారణంగా చాలా నెమ్మదిగా ఉండే వ్యక్తి. కానీ మైదానంలో ఒక అభిమాని తనను ఆలు అని పిలుస్తూ వెక్కిరించడం అతనికి నచ్చలేదు. సహనం కోల్పోయిన ఇంజమామ్ 12వ ఆటగాడిగా దగ్గర నుండి బ్యాట్ తెప్పించుకొని ఏకంగా బౌండరీ లైన్ దాటి అభిమానిని కొట్టడానికి పరిగెత్తాడు. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి అతన్ని ఆపాల్సి వచ్చింది. ఇక అంతర్జాతీయ ఆటగాడు స్టేడియంలో ప్రేక్షకుడిపై దాడికి వెళ్లడం క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా జరిగే విషయం. అలాగే షోయబ్ అఖ్తర్ మరియు మహమ్మద్ కైఫ్ మధ్య ఉన్న వైరం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్ అయిన అఖ్తర్ బ్యాటర్లని భయపెట్టాలని చూసేవాడు. కానీ కైఫ్ మాత్రం అఖ్తర్ బౌలింగ్ వేసేటప్పుడు క్రీజ్ వెలుపలికి నడిచి వచ్చి ఆడడం అలవాటు చేసుకున్నాడు. అది అఖ్తర్కి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించేది. 2003లో జరిగిన మ్యాచ్లో వీరిద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. 2004లో కూడా ఇదే విధంగా కైఫ్ అవుట్ అయినా తను శైలిని మాత్రం మార్చుకోలేదు. చివరికి 2022లో లెజెండ్స్ లీగ్ క్రికెట్లో కూడా వీరిద్దరూ తలపడినప్పుడు అఖ్తర్ అదే కోపాన్ని ప్రదర్శించడం విశేషం. ఇక హర్భజన్ సింగ్ మరియు షోయబ్ అఖ్తర్ మధ్య జరిగిన గొడవ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2010 ఆసియా కప్లో భారత్ గెలవాలంటే చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం. అఖ్తర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని బజ్జీ మిస్ చేయగా అఖ్తర్ అతన్ని ఏదో అన్నాడు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. కానీ బజ్జీ దృష్టి మాత్రం మ్యాచ్ గెలవడం పైనే ఉంది. చివరి ఓవర్ సెకండ్ లాస్ట్ బంతికి హర్భజన్ మొహమ్మద్ అమీర్ బౌలింగ్లో ఒక భారీ సిక్సర్ బాది భారత్కి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత బజ్జీ సింహంలా గర్జిస్తూ అఖ్తర్ వైపు చూస్తూ ఉంటే అఖ్తర్ తలదించుకోక తప్పలేదు. అలాగే 2012 T20 మ్యాచ్లో ఇషాంత్ శర్మ మరియు ఉమర్ అక్మల్ మధ్య జరిగిన గొడవ కూడా చాలా తీవ్రంగా ఉండింది. వరుసగా 2 వికెట్లు తీసి ఊపు మీద ఉన్న ఇషాంత్ని చూసి ఉమర్ అక్మల్ అసహనానికి గురయ్యాడు. వీరిద్దరూ ఒకరినొకరు ఎదురెదురుగా నిలబడి బూతులు తిట్టుకున్నారు. పరిస్థితి ముదరదు ఉండడంతో సురేష్ రైనా మధ్యలోకి వచ్చి విడదీయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇషాంత్ ఉమర్ అక్మల్ వికెట్ తీసి అలా అగ్రెసివ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనివల్ల ఇద్దరికి మ్యాచ్ ఫీజులో జరిమానా పడింది. చివరిగా యూసఫ్ పఠాన్ మరియు ఉమర్ గుల్ మధ్య జరిగిన సంఘటన గురించి చెప్పుకోవాలి. ఉమర్ గుల్ ఏదో అనబోతే యూసఫ్ పఠాన్ ఇచ్చిన ఒక్క రిప్లైతో గుల్మారు మాట్లాడకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. అలాగే నేటి తరం యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ మరియు సుఫియాన్ మఖీం మధ్య 2024 ఎమర్జింగ్ ప్లేయర్స్ ఆసియా కప్లో మొదలైన వైరం భవిష్యత్తులో మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది. ముఖీం 2 సార్లు అభిషేక్ని అవుట్ చేసి చాలా అమర్యాదగా ప్రవర్తించడం పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా తప్పుబట్టారు. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్లు కేవలం రికార్డుల కోసం మాత్రమే కాదు, ఇవి దేశ గౌరవం కోసం జరిగే పోరాటాలు. గ్రౌండ్లో ఆటగాళ్ల మధ్య గొడవలు జరిగినప్పుడు అది అభిమానుల రక్తాన్ని మరింత వేడెక్కిస్తోంది. ఈ గొడవలు ఒక్కోసారి క్రీడా స్ఫూర్తిని దెబ్బతీసినా అభిమానులకి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. క్రికెట్ అనేది ఒక జెంటిల్మ్యాన్ గేమ్ అని చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి భావోద్వేగాలు లేకపోతే అది కేవలం ఒక ఆటగానే మిగిలిపోయేది. పిచ్ పై జరిగే ఈ పోరు మనల్ని ఉర్రూతలుగిస్తూనే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.